భావాలు పర్మనెంట్ కాదు. క్రైస్తవుడు స్టాండర్డ్ బిహేవియర్ ఉండాలి. భావోద్రేకాలు పర్మనెంట్ కాదు. మేఘాలు వస్తాయి, గాలికి చెదరిపోతాయి, ఆకాశం అలాగే ఉంటుంది. ఎండ వస్తుంది, వాన వస్తుంది, చలి వస్తుంది, ఆకాశం అలాగే ఉంటుంది. మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి ఎండ వెళ్ళిపోతుంది, శీతాకాలం వెళ్ళిపోయిన తర్వాత చలి వెళ్ళిపోతుంది, వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత వర్షం వెళ్ళిపోతుంది, వేసవి కాలం వెళ్ళిపోతుంది, ఎండ వెళ్ళిపోతుంది, ఆకాశం అలాగే ఉంటుంది. క్రైస్తవుడా, నువ్వు ఆకాశంలాగా స్థిరంగా ఉన్నావా? మేఘాల్లాగా, చలిలాగా, ఎండలాగా, వర్షంలాగా అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోయేటట్టుగా అలా ప్రవర్తిస్తున్నావా? అందుకే భావాలు పర్మనెంట్ కాదు. దేవుని బిడ్డలారా, నీ జ్ఞానంతో ప్రవర్తించే ప్రవర్తన పర్మనెంట్. ఒకటే కంచంలో అన్నం తిన్న వాళ్ళు పగా ప్రతీకారాలతో ద్వేషించుకుంటారు. ఎందుకో? మళ్ళీ కొన్నాళ్ళకి ఆ శత్రువులు కాస్త మళ్ళీ మిత్రులు అవుతారు, ఈ మిత్రులు కాస్త శత్రువులు అవుతారు. ఇది కామన్. కానీ క్రైస్తవుడు దీనిలో, ఈ అల్పమైన ఉద్రేకాల్లో పడిపోకుండా ఉంటే వాడి జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే కోపపడే సమయంలో కోపపడొద్దు, ఆనందంగా ఉన్న సమయంలో పొంగిపోవద్దు. కంట్రోల్, స్టాండర్డ్ బిహేవియర్. కోపంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఆలోచించు, ఆనందంలో ఉన్నప్పుడు కూడా కొంచెం ఆలోచించు. కంట్రోల్. కాబట్టి ఇటువంటి జ్ఞానంతో కూడినటువంటి ప్రవర్తన ఏం చేస్తుంది? మొట్టమొదటిగా నీ కుటుంబం దగ్గర నుంచి, బయట బంధాల దగ్గర నుంచి, ఆర్థిక పరిస్థితుల దగ్గర నుంచి, ఉద్యోగాల దగ్గర నుంచి, నీకు సమాజంలో పేరు దగ్గర నుండి నీ ఆత్మీయత వరకు నీకు రోజు రోజుకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా నీ పక్షాన దేవుడు పనిచేస్తాడు.